హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఎలిమినేషన్ అప్డేట్ గురించి మీరు అందరూ వెయిట్ చేస్తున్నట్టు తెలుసు నాకు ఆల్రెడీ. చాలామంది చూసుంటారు, ఎలిమినేషన్ అప్డేట్ ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. సో ఇందులో ఎలిమినేషన్ అయ్యేది మనం మరీ పర్టికులర్గా డిస్కస్ అవసరం లేదు. మనం చాలా రోజుల నుంచి ఎలిమినేషన్ అప్డేట్, ఓటింగ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ కొన్ని సేఫ్ పాయింట్స్తో కొంతమంది సేఫ్ అవుతారు, కొంతమంది నిన్న చేసిన స్టంట్స్ ద్వారా సేఫ్ అవుతారు, కొంతమంది టాప్ ఎలిమినేషన్లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కొట్టడం వల్ల సేవ్ అవుతున్నారు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎంతవరకు సేఫ్ అయ్యారు, లేదా వాళ్ళ సేఫ్ అయ్యి ఉంటే ఎవరు సేఫ్ అయ్యారు, ఒకవేళ ఎలిమినేషన్ దగ్గరలో ఎవరున్నారో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫైనల్గా ఎలిమినేట్ ఎవరైందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చెప్పినా కదా. దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ అనాలిసిస్లో చూసుకున్న దివ్య లాస్ట్లో ఉంది, సంజన దాని పైన ఉంది. సో ఓవరాల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఇమాన్యువల్ సెకండ్లో ఉన్నాడు, కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు, బర్నీ థర్డ్లో ఉన్నాడు, తర్వాత డెమన్ ఫోర్త్, సంజన ఫిఫ్త్, దివ్య నిఖిత లాస్ట్. సో దివ్య నిఖిత గేమ్ చాలా వరకు డిసప్పాయింట్గా అనిపించింది. సో దాని ద్వారా ఎలిమినేట్ అయింది. సో మెయిన్ ఎలిమినేషన్కి రీజన్ మనం ఎందుకో తెలుసుకోవడానికి మనం చూస్తే, ఆ అమ్మాయి గేమ్ ప్లాన్ అంతా తనుజ బర్నీ రిలేషన్షిప్ మీద కొన్నేయడం బట్టే సరిపోయింది. సో కొన్ని స్ట్రాటజీస్ ఫెయిల్ అయినాయి. సో ఎంతసేపటికి తనుజ బర్నీతోనే గొడవ పెట్టుకోవడం, బర్నీ గారిని డ్రాగ్ చేయడం, బర్నీ గారిని ఫస్ట్ టాప్ పొజిషన్లో పెట్టడం, ఎంతసేపటికి బర్నీ మీద అది ఏ బాండింగో, మన బ్రదర్ బాండింగ్ అనుకున్నా, వేరే బాండింగ్ అనుకున్నా, ఆ బాండింగ్లో ఎంతసేపటికి బర్నీ గారు ఏం చేసినా తప్పు పట్టడం, బర్నీ గారి మీద అంత వయసులో ఉన్న ఆయన మీద కమాండింగ్ వాయిస్తో మనం మాట్లాడడం కానీ, సో అన్ని రకాలుగా కరెక్ట్గా లేదు. సో దాని ద్వారా ఏమైందంటే మ్యాక్సిమం బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ రావడానికి కారణం కూడా దివ్య అయింది. సో ఆ మళ్ళీ ఎలిమినేట్ అయిపోయిన వచ్చిన తర్వాత కూడా ఏమైనా డిసిషన్ ఏమైనా మారిందా అంటే ఏమీ లేదు, సేమ్ డిసిషన్. మళ్ళీ బర్నీ గారి మీద పడడం, మళ్ళీ బర్నీ గారిని తప్పుపడడం, బర్నీ గారు అలా చేశారు ఇలాగా చేశారు అని చెప్పడం, ప్లస్ ఎప్పుడు చూసినా వెర్బల్గా మాట్లాడడం, దాంట్లో కూడా ప్రాపర్ స్టేట్మెంట్లు కానీ ప్రాపర్ మెసేజ్లు కానీ పెట్టలేదు. సో ప్రాపర్ మెసేజ్లు పెట్టకపోవడం వల్ల ఏమైంది, ప్రాపర్ మెసేజ్లు పెట్టకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు చాలా వరకు ఎలిమినేషన్ వల్ల ఎఫెక్ట్ అయింది. ఎలిమినేషన్ ఎఫెక్ట్ అవ్వడం అంటే చెప్పినా కదా, ఎవరితో పోయినా పాయింట్ వ్యాలిడిటీ పాయింట్ పెట్టాలి. ఇప్పుడు దీంట్లో మెయిన్ సక్సెస్ అయింది ఎవరంటే తనుజ. తనుజ ఎలా సక్సెస్ అయింది అనుకుంటున్నారు? ఆ పాయింట్లు పెట్టినప్పుడు ప్రాపర్ పాయింట్లు పెట్టింది. బర్నీ తనుజ క్లోజ్ ఫ్రెండ్స్. సో మా ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయడానికే దివ్య నిఖిత వచ్చింది. సో ఆ అమ్మాయి మా రిలేషన్షిప్ చూసి జెలస్ పడుతుంది. ఆ అమ్మాయిని